ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నా. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క మాటలు వినడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకే మీకు వందనాలు. ఎవరెవరైతే ప్రభు మీ మాటలు వింటా ఉన్నారో వారి అందరి యొక్క జీవితాలలో మీరే గొప్ప కార్యాలు చేయండి. దేవునైనా ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించి ఈ సమయాన్ని ప్రభువనైనా మా అందరికీ ఆశీర్వాదకరంగా దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో జర్మనీ దేశంలో ఒక ప్రాంతము, అసలు ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా నేరాలకు సంబంధించిన కంప్లైంట్స్ కానీ అలాగే నేరాలకు సంబంధించిన రుజువులు కానీ ఏమీ లేకుండా దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు, మరి ఈ రోజుల్లో లాగా ఇప్పుడుంటున్న పరిస్థితులలో లాగా ఏ ఒక్క ప్రాబ్లం కూడా, సమస్య కూడా అక్కడ లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా, సమాధానంగా ఉన్నారంట. అలాగే పోలీస్ స్టేషన్లు కానీ, పోలీస్ స్టేషన్లో ఖైదీలు కానీ లేకుండా చాలా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. సో అలాంటి ప్రశాంతవంతమైన ప్రాంతానికి వెళ్ళి ఎలా సాధ్యమైంది ఈ యొక్క పరిస్థితి అని అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఒకానొకప్పుడు మా యొక్క ప్రాంతంలో విపరీతమైన దొంగతనాలు జరుగుతూ ఉండేటివి, దోపిడీలు జరుగుతూ ఉండేటివి. అయితే ఒక మిషనరీ మా మధ్యకి వచ్చాడు, దేవుని మాటలను మాకు తెలియజేస్తూ వచ్చాడు. దేవుని మాట యొక్క ప్రభావము మా జీవితాల మీద పడి మేమందరం కూడా ఎంతో చక్కగా మారు మనసు పొందుకున్న వారంగా, మార్చబడిన వారంగా మేము ఉంటా ఉన్నాము అని వారు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఈ మాటలు వింటున్న మనము కొంచెము ఆలోచన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఎక్కడో జర్మనీ దాకా వెళ్లాల్సిన పని లేదు, కానీ మనకు చాలా దగ్గరలోనే స్టూవర్ట్పురము అన్న ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో భయంకరమైన దొంగలు ఉండేవారు, దోపిడీదారులు ఉండేవారు. కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల పాకెట్లో పర్సలు మాయమైపోయేటివి. ఆడవారి చేతుల్లో ఉంటున్న బ్యాగులు చేతులకు అలాగే ఉంటాయి, కానీ బ్యాగుల్లో ఉంటున్న వస్తువులు, బంగారు, డబ్బు ఏదైనా ఉంటే అది మాయమైపోయేది. స్టూవర్ట్పురంలో విపరీతమైన దొంగతనాలు ఇంతకు ముందు జరుగుతూ ఉండేటివి. దొంగలుగా ఆ ఊరు ప్రజలను అనుకునేవారు చాలా మంది. ఇది ఏ ఊరు అంటే స్టూవర్ట్పురం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవారు ఒకానొక పరిస్థితుల్లో. అయితే ఆ ప్రాంతానికి స్టూవర్ట్ అని ఒక మిషనరీ అక్కడికి వెళ్ళడం ద్వారా, ఆ యొక్క ప్రాంతంలో ఉంటున్న వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా, ఆయన యొక్క వాక్యాన్ని అక్కడ బోధించడం ద్వారా అనేక మంది మారు మనసు పొందుకున్న వారు, రక్షింపబడిన వారు, జీవితాలు మార్చుకున్న వారు ఉంటా ఉన్నారు. సో ఆ ప్రాంతానికి ఆయన పేరే పెట్టుకోవడం జరిగింది అని చెబుతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క మాట చాలా మంది వ్యక్తుల యొక్క జీవితాలను ప్రభావితం చేస్తుంది. దేవుని యొక్క మాట చాలా మంది జీవితాలను మారుస్తుంది మంచిగా. అందుకనే దేవుని వాక్యానికి చాలా శక్తి ఉంది అనేది మనం గ్రహించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఒకసారి కీర్తన గ్రంథంలోకి మనం వెళ్తే, కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చదివితే కీర్తనకారుడు ఇలాగ అంటా ఉన్నాడు. ఏమనంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఒక మనిషి పాపము చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? చాలా సింపుల్. దేవుని యొక్క మాటలను వారి యొక్క హృదయాలలో ఉంచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని వారి యొక్క హృదయాలలో ఉంచుకోవాలి. ఎవరి యొక్క హృదయంలో దేవుని యొక్క మాటలు ఉంటాయో ఆ వ్యక్తి పాపము చేయకుండా వెనకడుగు వేస్తాడు, పాపం చేయడానికి ముందుకు రాడు. ఇక్కడ ఇదే మనం చూస్తాను. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు
నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అందుకని చాలా మంది వాక్యాన్ని చదివిన వ్యక్తుల యొక్క జీవితాలు మార్చబడతా ఉన్నాయి. ఎందుకంటే వారి హృదయంలో వాక్యం ఉండబట్టి వారు ఏదైనా ఒక తప్పుడు కార్యాన్ని చేయడానికి తలంచిన వాక్యము వారిని హెచ్చరిస్తా ఉంది. ఏయ్, ఇది నువ్వు చేయకూడదు, ఇది దేవునికి నచ్చదు, ఇది వాక్యానుసారం కాదు, కాబట్టి ఈ పని నువ్వు చేయడానికి ఎంత మాత్రం కూడా తగదు, కుదరదని హృదయంలో ఉంటున్న వాక్యము హెచ్చరించడం చేత వారు పాపము చేయకుండా ఆగుతా ఉన్నారు. అలాగే ఇంకొక మాట ఇదే 119వ కీర్తనలోనే మనం చూస్తాము. 105వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూడండి ఎంత మంచి మాట. ఎవరైతే వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నారో ఆ వాక్యము వారి పాదములకు దీపము, చక్కగా నడవవలసిన త్రోవను చూపిస్తుంది. అది చీకట్లో నడుస్తున్న వ్యక్తి ఎలా వెళ్తాడు, ఎడిపోతున్నాడో తెలియదు. అంధకారంలో వెళ్తున్న వ్యక్తి ఎక్కడ గుంటుంటుందో, ఎక్కడ ముళ్ళు ఉంటాయో, ఎక్కడ తుప్పులు ఉన్నాయో ఎవరికి తెలియదు, ఏం అర్థం కాదు. అదే దీపమును, లాంతర్ను, టార్చిని ఎవరైనా తీసుకుని వెళ్తున్నట్లయితే దారి కనబడుతుంది. సరైన మార్గంలో పడకుండా జాగ్రత్తగా వెళ్ళగలిగే పరిస్థితి ఉంటది కదా. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, అనగా నేను నడవవలసిన త్రోవను నాకు చక్కగా చూపించేది, మంచి మార్గమును నాకు చూపించేది, మంచి మార్గమును నాకు చూపించేది, నా త్రోవకు అది వెలుగై ఉన్నది, వెలుగై ఉన్నది. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యము నీ జీవితంలో ఉంటే, వాక్యము నీ హృదయంలో ఉంటే, నువ్వు నడవవలసిన త్రోవను నీకు చాలా చక్కగా చూపిస్తుంది. నువ్వు తప్పనడుగులేయు, నువ్వు తొట్టిపాటు గురవ్వవు, తొట్టిల్లవు. ఒకవేళ పాపము నిన్ను ప్రేరేపిస్తుంటున్నా, పాపం చేయడానికి అవకాశాలు నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటున్నా, వాక్యము నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. పాపము చేయకుండా వాక్యము నిన్ను ఆపుతాది. ఇదిగో ఇది తప్పుడు మార్గము, ఇది మంచి మార్గం అని వాక్యము వెలుగై నీకు దారి చూపిస్తుంది, నీకు దారి చూపిస్తుంది. అనేక మంది యొక్క జీవితాలు వారి యొక్క హృదయాలలో వాక్యాన్ని నింపుకోవడం వలన మార్చబడినవుగా చూస్తా ఉన్నాం. నీ హృదయము మార్చబడాలన్నా, నీ జీవితము మార్చబడాలన్నా దేవుని వాక్యానికి నువ్వు ప్రాముఖ్యతనివ్వగలిగితే, ఆయన వాక్యాన్ని నువ్వు చదవగలిగితే, ఆయన వాక్యాన్ని నువ్వు వినగలిగితే, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు ఉంచుకోగలిగితే, దేవుడు నీ ప్రతి పరిస్థితిని మంచిగా మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. నీ జీవితాన్ని మంచి జీవితంగా మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయేటట్లుగా, అందరూ కూడా నీ గురించి విస్మయం ఉండేటట్లుగా ఆయన నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. నువ్వు ఎలాంటి వాడవైనా, ఎలాంటి దానవైనా సరే, ఇంతవరకు నీ యొక్క ఆలోచన ఎలాగున్నా, నీ ప్రవర్తన ఎలాగున్నా సరే, ఇక మీదటనైనా సరే దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నడవాలి అని ఆలోచన చేస్తే, ఆ వాక్యము నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఆ వాక్యము నీ జీవితంలో గొప్ప కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని, మార్పు చెందబోతున్న కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వాక్యానికి నువ్వు ప్రయారిటీ ఇవ్వగలిగితే, వాక్యాన్ని నువ్వు చదవగలిగిన, వినగలిగిన, వాక్యం పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉన్నా, అది నీ జీవితానికి ఎంతో మేలు చేసేదిగా ఉంది. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అంటే నువ్వు బా అని ఇసుగు చెందుతున్నావేమో. అలాంటి పరిస్థితి ఒకవేళ ఉన్నట్లయితే, వాక్యము పట్ల ఆసక్తి కలిగిన వాడుగా నువ్వు ఉన్నట్లయితే, దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి సిద్ధంగా ఉంటున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ మాటకు నేను ప్రాధాన్యత ఇవ్వాలి, నీ వాక్యానికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి. నీ వాక్యము నా హృదయంలో ఉంటే అది నేను పాపం చేయకుండా ఆపుతాది. నీ వాక్యము నా హృదయంలో ఉంటే అది నా పాదములకు దీపంగా ఉంటది. నేను నడవవలసిన త్రోవను చక్కగా నాకు చూపిస్తుంది. కాబట్టి నీ వాక్యమును నేను చదవడానికి, వినడానికి ఆసక్తిని దయచేయి ప్రభు అని చెప్పి దేవుని వేడుకో. దేవుడు సహాయం చేస్తాడు, నిన్ను సరిగా నడిపిస్తాడు.
తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు నాయన. విన్న ఈ మాటలను బట్టి మీకు వందనాలు. ఎవరో అయితే దేవనైనా నీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, నీ వాక్యాన్ని చదవాలని, ధ్యానించాలని ఆసక్తి కలిగిన వారిగా ఉంటా ఉన్నారు, నీ వాక్య ప్రకారంగా నడవాలని ఇష్టం చూపిస్తా ఉంటా ఉన్నారు, వారి యొక్క జీవితాలలో నూతనమైన కార్యాలు జరిగించండి. వారి యొక్క హృదయాలలో నూతనమైన కార్యాలు జరిగించండి. పాపము చేయకుండా పవిత్రంగా జీవించగలిగే గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.